కరెంటు లేకపోయినా రోజంతా వెలిగే గర్భగుడి తిరుమల వెంకటేశ్వర స్వామిని పోలిన 7 అడుగుల విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా నందలూరు గ్రామంలో ఉన్న శ్రీ సోమ్యనాథ స్వామి దేవాలయం. పద్మపీఠంపై నిలబడి ఉన్న 7 అడుగుల ఎత్తైన చతుర్భుజ శ్రీ సోమ్యనాథ స్వామి విగ్రహం తిరుమల వెంకటేశ్వర స్వామి రూపాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ స్వామివారు అభయహస్తం కలిగి ఉంటారు. పురాణ కథనం ప్రకారం మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోకంలో సంచరిస్తూ చెయ్యేరు నది ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. కలియుగంలో భక్తులను రక్షించడానికి ఇదే ప్రాంతంలో కొలువై ఉండాలని నారదుడు ప్రార్థించగా స్వామివారు ప్రశాంతమైన సౌమ్య రూపంలో ఇక్కడ అవతరించారని ప్రతీతి. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయంలో 108 స్తంభాల అద్భుత శిల్పకళ ఉంది. ఏడాదిలో కొన్ని రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకడం ఇక్కడి వాస్తు నైపుణ్యానికి నిదర్శనం. సాధారణ ఆలయాల్లో సింహపు తలుపులు గోపుర పై భాగంలో ఉంటాయి, కానీ ఇక్కడ మండప స్తంభాల దిగువ భాగంలో చెక్కబడి ఉండడం ఒక ప్రత్యేకత. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయ గోపురాన్ని నిర్మించి ఆలయ నిర్వహణ కోసం 5 గ్రామాలను మాన్యంగా ఇచ్చారు. తదనంతర కాలంలో పాండ్యులు, విజయనగర సామ్రాజ్యులు మరియు పొత్తపి ప్రాంతాన్ని ఏలిన స్థానిక మట్లరాజులు ఆలయ అభివృద్ధికి బంగారు ఆభరణాల సమర్పణకు తోడ్పడ్డారు. ఇంకా ఆలయంలోని శిల్పకళ స్తంభాలపై భాగవతం, రామాయణ ఘట్టాలు, అష్టలక్ష్ములు మరియు వివిధ పౌరాణిక రూపాలు చెక్కబడి ఉంటాయి. అంతేకాదు, సంవత్సరంలో నిర్దిష్ట రోజుల్లో సూర్యోదయ సమయంలో తొలి కిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. గర్భగుడిలో ఎలాంటి విద్యుత్ లేకపోయినా ఉదయం నుండి సాయంత్రం వరకు మూల విరాట్ దేదీవ్యమానంగా ప్రకాశించేలా వాస్తు నిర్మాణం చేశారు. ఇంకా ఈ ఆలయం చాలా ప్రశాంతంగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారికి 9 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు. ప్రతి శని ఆదివారాల్లో ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, టైమింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. కుదిరితే ఈ సోమ్యనాథుడిని దర్శనం చేసుకోండి. ఓం శ్రీ సోమ్యనాథ స్వామియే నమః.